రేవంత్ సర్కార్ మహిళలకు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించినటువంటి పరిస్థితి. ఫ్రీగా 4 ఎకరాలు ఇస్తోంది రేవంత్ సర్కార్. నిజమా? అవునా? అనేది ఒక సందిగ్ధాన. ఇది ఖచ్చితంగా నిజం. ప్రభుత్వం ఆల్రెడీ ఒక జీవో కూడా రిలీజ్ చేసింది. ఇది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక శుభ పరిణామం. అయితే కండిషన్స్ అప్లై. ఏదైతే మహిళా స్వయం సహాయక సంఘాలు ఏదైతే ఉంటాయో వాళ్ళ ఆ గ్రూప్స్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. వాళ్ళకి 4 ఎకరాలు ఫ్రీగా ఇచ్చి ఖచ్చితంగా ఏదైతే సోలార్ విద్యుత్ ప్లాంట్లను వాళ్ళ చేత ఏర్పాటు చేసి సుమారుగా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఖచ్చితంగా సేకరింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందట. సో వాస్తవానికి 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రేవంత్ సర్కార్ ఈ క్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి భూమి ఇచ్చి సుమారుగా 4 ఎకరాలు ఒక్కొక్క గ్రూప్కి భూమి ఇచ్చి సుమారుగా 1000 మెగావాట్లు సేకరింపజేయాలని రేవంత్ సర్కార్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ రాఖీ పండుగ నాడు నిజంగా ఆడపడుచులకి తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా మరి ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.